వికట సంక్షోభ చతుర్థి అనేది ఆ గణేశుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన రోజు. ఈ రోజున నియమాల ప్రకారం గణపతిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులను పేదలకు దానం చేయాలి. అలా దానం చేయడం వలన ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని కష్టాలు తొలగిపోతాయని కూడా, ఏవైనా పనులు ఆగిపోయి ఉంటే కూడా అవి పూర్తవుతాయని మన శాస్త్రం చెబుతోంది. బాలచంద్ర సంక్షోభ చతుర్థిని ఈ నెల 16వ తేదీన జరుపుకోవడం అత్యంత శుభప్రదంగా భావించాలి. హిందూ మతంలో వికట సంక్షోభ చతుర్థి ఉపవాసం ఆ గణపతికి అంకితం చేయబడింది. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి తిథి రోజున దీనిని భక్తితో పాటించాలి. వికట అనేది ఆ గణేశుడికి 32 రూపాల్లో ఒకటి. వినాయకుడు అడ్డంకులను, ప్రతికూల శక్తులను తొలగిస్తాడని కూడా భక్తుల నమ్మకం. కనుక ఈ చతుర్థి తిథికి అత్యంత ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున గణేశుణ్ణి పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు తొలగిపోతాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు చేసే ఉపవాసం ముఖ్యంగా ఏదైనా వ్యాధి, అప్పులు, మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో ఫలితం ఉంటుందని కూడా మన శాస్త్రవచనం చెబుతోంది. వికట సంకష్ట చతుర్థి జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి, ఆ గణేశుడి ఆశీస్సులు పొందడానికి, ఆనందం, శ్రేయస్సును కూడా తీసుకురావడానికి అతి ముఖ్యమైనదిగా పరిగణించబడింది. బుధవారం వచ్చే సంకష్టహార చతుర్థికి విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున గణపతిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో ఆనందం నెలకొంటుందని కూడా నమ్మకం. పంచాంగం ప్రకారం చైత్రమాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథి ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1:16 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి ఏప్రిల్ 17వ తేదీన మధ్యాహ్నం 3:23 ముగుస్తుంది. ఈ రోజున చంద్రోదయ సమయంలో పూజ నిర్వహించాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆ సంకష్టహర చతుర్థిని ఏప్రిల్ 16వ తేదీన భక్తులందరూ కూడా జరుపుకోవాలి. సంకటహర చతుర్థి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఉపవాసం ఉంటానని ఆ గణేశుడి ముందట ప్రతిజ్ఞ చేయాలి. రోజంతా పండ్లు, పాలు లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. సాయంత్రం వేళ గణేశుడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. గణపయ్యకు సింధూరం, బియ్యం, గంధం, పువ్వులు, దర్పలు, మోదకాలను సమర్పించాలి. ఈ రోజున భక్తులందరూ కూడా గణేష్ చాలీసా లేదా సంకష్టి చతుర్థి శీఘ్ర కథను భక్తితో పఠించాలి. చంద్రోదయం తర్వాత ఆ చంద్రుడిని పూజించి ఆర్షం సమర్పించాలి. చివరికి ఆ గణేశుడికి హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి. సంకష్టహర చతుర్థి రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావించాలి. నువ్వుల్లో అనేక రకాల దేవతలు నివసిస్తారు. వీటిని దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, పిల్లలకు దీర్ఘాయుషును కూడా అందిస్తుంది. రెండవది బెల్లం. బెల్లం దానం చేయడం వల్ల ఆ గణేశుడు ఎంతో సంతోషిస్తాడు. జీవితంలోని అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇది అదృష్టాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయకారిగా పరిగణించబడుతుంది. నెయ్యిని దానం చేయడం వల్ల ఆరోగ్యం, డబ్బు, ఆ రకమైన సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక ఉప్పును దానం చేయడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా లభిస్తుంది. చెడు దృష్టి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. పేదలకు, అవసరంలో ఉన్నవారికి ధాన్యాన్ని దానం చేయడం చాలా పుణ్యకార్యం. మీ సామర్థ్యం మేరకు బియ్యం, గోధుమలు లేదా ఏదైనా ఇతర ధాన్యాన్ని దానం చేయాలి. ఈ సంకష్టి చతుర్థి రోజున పండ్లు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అరటి పండ్లు, ఆపిల్ కాయలు, దానిమ్మలు లేదా ఏదైనా కాలానుగుణంగా ఆ పండ్లను దానం చేయాలి. ఎవరైనా పేదలకు, అవసరంలో ఉన్నవారికి పలు రకాల పళ్లను దానం చేయడం వల్ల ఆ వినాయకుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. పేదలకు బట్టలు దానం చేయడం వల్ల ఆ గణేశుడి ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. దీనితో పాటు ఈ రోజున ఇత్తడి లేదా ఉక్కు పాత్రలను దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. భక్తులందరూ కూడా ఆవుకు ఆహారం,
కుక్కకు రొట్టె లేదా పక్షులకు ధాన్యాలు కూడా తినిపించవచ్చు. దీనిని కూడా దానం చేయడంతో సమానమని కూడా భావించాలి. భక్తులు ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థి రోజున దానం చేయాలని ఆలోచిస్తుంటే ఆ దానం చేసేటప్పుడు మీ మనస్సులో భక్తి భావన ఉండడం చాలా ముఖ్యం. మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వండి, పేదలకు సహాయం చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ గణేశుడి ఆశీస్సులన్నీ కూడా మీపై ఉంటాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, జీవితంలో వచ్చే ఇబ్బందుల నుంచి అన్నింటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజున ఓం గం గణపతియై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఎక్కువసార్లు జపిస్తూ ఉండడం వల్ల ఆ గణేశుడి మెండైన ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఓం గం గణపతియై నమః.